నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా 587 మండలాల్లోని 587 గ్రామాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇల్లందు మండలం పూబల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఇల్లందు ఎమ్మెల్యే కూరం కనకయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు, ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ఇచ్చిన మాట మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇల్లందు మండలంలో ఎంపిక చేసిన పూబేలి గ్రామంలో 83 మంది అర్హులను గుర్తించగా వర్షసుధ అనే లబ్ధిదారు ఇంటి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. భద్రాద్రి జిల్లాలోనే ఇక్కడ ఇందిరమ్మ నిర్మాణాలు ఇల్లందు నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యాయి. అనంతరం ఇల్లందు పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి ఎమ్మెల్యే కూరం కనకయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎంత కాకి గోల చేసినా ప్రభుత్వం పేదవారి సంక్షేమానికి చేసే కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు. రాజేష్, నువ్వు ఫోటోలు ఇస్తానంటే మేము ముందుకు రాకపోదాం కదా. సరే సరే, నేను ఇస్తాను. శరణమహం ప్రపద్దే అలక్ష్మీర్వేరశ్యదాం త్వాం ప్రణే సిమెంట్ 20 లక్షల ఇళ్లు కట్టాలన్న చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. గిరిజన ప్రాంతమైన ఈ ఇల్లందు మండలంలో పూబల్లి గ్రామంలో ఉన్నాం మనం. ఇది టోటల్గా ట్రైబల్ ఏరియా. ఇక్కడ సుమారు 84 ఇళ్ళు ఈ మండలంలో, ఈ గ్రామంలో పేదవాళ్లలో బహుపేదవాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. స్థానిక శాసనసభ్యులు కనకయ్య గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా అధికారులంతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆశయం, లక్ష్యం ఒక్కటే. ప్రతిపక్షాలు ఎన్ని కాకి గోలలు పెట్టినా పేదవాడి కోసం ఎంత దూరమైన పయనించి పేదవాడికి అండగా ఉండాలన్నదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పని చేస్తుంది, చెయ్యబోతుందని కూడా తెలియజేసుకుంటాం. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏదైతే పేదవాడి చిరకాల కోరిక, పేదవాడి చిరు కోరిక గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం విస్మరించింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకొని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 587 మండలాల్లో 587 గ్రామాల్లో ఈ స్కీము ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఈ మార్చ్ ఎండింగ్ లోపే ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇస్తామని చెప్పామో, గిరిజన కాన్స్టిట్యున్సీలు, ఎస్సీ కాన్స్టిట్యున్సీలో అదనంగా మరిన్ని జోడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళు మొదట విడత 3,500 ఇళ్ళు తగ్గకుండా 4,50,000 రాష్ట్ర వ్యాప్తంగా కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు చేపట్టడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అరాకొర సహాయం అనేక అడ్డంకులు పెట్టినా తప్పకుండా ఏ దిశతోనైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు వడివడిగా అడుగులు వేస్తుందో ఆ అడుగులు ఏ ఒక్క అడుగు కూడా వెనకకి వేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ళు ఈ రాబోయే థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ ఉన్నారు? కొన్నారండి ఇటు మాణిక్యారం రూట్లో రండి. తొందరగా మన నుండి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఆడ అడగండి. మాణిక్యారం రూట్ రండి అయిపోయింది. శంకుస్థాపనకు వస్తుంటే ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు? సార్ అది యాక్చువల్గా అయితే ముందు రెస్పాన్స్ రాలేదు సార్. డేట్ పిలవలేను పేపర్కి పిలిచింది లెక్క కాదు కదా, ఆన్లైన్లో అప్లోడ్ చేసింది లెక్క. పిలిచిందంటే శంకుస్థాపనకు వచ్చిన రోడ్డు టెండర్ రిసీవింగ్ డేట్ తెలియకుండా నువ్వు ఎట్లా టెండర్ పిలిచిందని చెప్పి నాట్ కరెక్ట్ సార్ అది సర్వే